హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే బయట స్ట్రీట్ స్టైల్ లాగా ఉంటుంది. అలాగే ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా చాలా హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం చికెన్ పకోడా మనం ఆల్రెడీ ఇంట్లో చేసుకుంటాం కదండీ! చికెన్ పకోడాని నేను ఎప్పుడు ఇంట్లో చికెన్ పకోడా చేసినా ఈ విధంగా చేసిస్తాననమాట. ఆ చికెన్ పకోడాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొక ప్లేట్‌లో క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ వెజ్జెస్ మన ఇష్టం అనమాట. మనకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని పొడి పొడిగా వండి ఈ విధంగా ఆరబెట్టుకోండి. అలా లేదు అంటే లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో ఒక కోడిగుడ్డుని కొట్టివేసి దాంట్లో ఎగ్‌కి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దాని మీద పోసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా స్లోగా మిక్స్ చేసి ఎగ్ పొరుటులాగా చేయండి. మీరు స్టార్టింగ్ నుంచే మిక్స్ చేశారంటే చిన్న చిన్న పీసెస్ అవుతుందనమాట. ఇలా కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళా పొరుటులాగా చేశారంటే పెద్ద పెద్ద పీసెస్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్‌లోనే ఒక 2 మినిట్స్ వేయించండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసి అవి పట్టడానికి లైట్‌గా సాల్ట్ వేసి హై ఫ్లేమ్‌లో దాన్ని బాగా రోస్ట్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండీ రైస్, ఆ రైస్ అంతా కూడా దీని మీద స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు రైస్‌కి పట్టడానికి సాల్ట్ వేసుకుందాం. అలాగే మిరియాల పొడి కూడా లైట్‌గా వేసుకోండి. ఇప్పుడు మనం స్పైసీ లెవెల్ కోసం మిరప్పొడి వేసుకుందాం. మిరప్పొడి కొంచెం మిరప్పొడి కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మిరియాలతోనే మనకు స్పైస్ వస్తుంది. అలాగే అందులో ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే మనం ఇందాక వేయించుకున్నటువంటి ఎగ్ పొరటు, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ చికెన్ పీసెస్, అవన్నీ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి గరిటెతో కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసి ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.